Sai Ram, Honorable Vice President, C.P. Radhakrishna Garu, Honorable Governor, Tripura, Indra Senaredi Garu, Honorable Chief Minister, Government of Telangana, Revanth Reddy Garu, Vidya IT Shakha Mantri, Nara Lokesh Garu, Tamil Nadu Mantri Garu Shekhar Babu Garu, Meghalaya Chief Justice Samen Sen Garu, Uttarakhand Chief Justice Gohanathan Narendra Garu, All India President Satya Sai Seva Organization Nimish Pandey Garu, Sri Satya Sai Charitable Trust Managing Trustee Ratnakar Garu, Chancellor Sri Satya Sai Institute of Higher Education Chakravarti Garu, Trustee Satya Sai Charitable Trust Justice Ram Subramanian Garu, Trustee Gauravniyal Naganand Garu, Trustee Members Kandariki, ప్రపంచ వ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి కార్యక్రమానికి చేసినటువంటి సాయి భక్తులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు. సాయిరామ్. 1926 నవంబర్ 23 సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్య సాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు, ఒక పర్పస్ కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని బోధించారు, సన్మార్గాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. 1940 మే 23న అప్పుడు సత్యసాయి వయసు కేవలం 14 ఏళ్లు. ఆ వయసులోనే సత్యనారాయణరాజుగా తన పూర్వాశ్రాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అది వచ్చింది కూడా పుట్టపర్తి. ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు. అలాంటి సత్య సాయిబాబా గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి. ఆ మహనీయుని 100వ జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం మనందరి అదృష్టం. ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
ఇదే ఆయన మనకు బోధించిన విధానం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. 1960లో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చింది. శ్రీ సాయి తన మహిమలతో అన్ని మతాలు ఒకటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. There is only one religion, the religion of love. There is only one language, the language of heart. There is only one caste, the caste of humanity. There is only one law, the law of karma. There is only one God, He is omnipresent. అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం. ఈశ్వర శాంతి, ఈశ్వర సౌభాగ్యం, సకల జనుల సమిక్షేమాన్ని బాబా కోరుకున్నారు. కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది. భగవాన్ మనోదర్శనం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, దేశాధినేతలు, అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు. ఆయన ఎవరిని రమ్మని అడగలేదు, వాళ్ళంతటా వాళ్లే వచ్చారు. బాబా సిద్ధాంతాన్ని పాటించారు. వారికి డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్టపర్తిలోనే సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్. బాబా శత జయంతితో పాటు ఈరోజు మరో విశిష్టత కూడా ఉంది. ఈ పవిత్ర ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి 75 సంవత్సరాలైంది. 1950లో నవంబర్ 23న ప్రశాంతి నిలయం ప్రారంభమైంది. ఆ తర్వాత బాబా దర్శనానికి, బాబా ప్రవచనాలకు, ఆధ్యాత్మిక సంబరానికి ప్రశాంతి నిలయం వేదిక అయింది. భక్తుల బాధలకు, సమస్యలకు, కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం. బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు. తమ సమయాన్ని, ధనాన్ని సేవకు ఖర్చు పెట్టారు. ఇక్కడే ఉండి తరించారు. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా 1972 ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరింపజేశారు. విద్య నుంచి వైద్యం వరకు, త్రాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకు అందరికీ దక్కేలా చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందించారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమయ్యారు. 102 సత్యసాయి పాఠశాలల్లో 60,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఉచితంగా విద్య వారికి అందిస్తున్నారు. ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు 3,000 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది. గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దాహార్తి తీర్చడం కోసం 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షల మందికి పైగా నీరందించారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం 250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే 140 దేశాల్లో 2000 కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్
10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. నేను చాలా గర్వపడుతున్నాను. సత్య సాయికి ఈరోజు 7,50,000 మంది యాక్టివ్ సేవాదళ సభ్యులున్నారు. బాబా మనకు భౌతికంగా దూరం అయ్యారు. కానీ ఆయన వదిలిపెట్టిన, ఆయన మనకిచ్చిన భగవాన్ సాయి సిద్ధాంతం ఇక్కడే ఉంది. ఆ సిద్ధాంతాలే మనం అంతా ఆచరించాలి. సాయి మహిమలు, సేవలు, సాయి తత్వం తర్వాత తరాలకు తెలియచేయాలనే ఈ ఉత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించారు. నేను మీ అందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూస్తే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు సీజే, ఎందరో గవర్నర్లు, అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్, ఇలాంటి వారందరూ కూడా ఈ వేడుకలకు వచ్చారు. వీరంతా కూడా కేవలం బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్లేందుకు రాలేదు. సాయి సిద్ధాంతాన్ని, జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేలా బాబానే వారందరినీ ఇక్కడికి రప్పించారనేది నా ప్రగాఢమైన నమ్మకం. వేడుకలు వెళ్లేందుకు రాలేదు. సాయి సిద్ధాంతాన్ని, జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేలా బాబానే వారందరినీ ఇక్కడికి రప్పించారనేది నా ప్రగాఢమైన నమ్మకం. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ట్రస్ట్ మెంబర్స్ ఆర్ హియర్. Yesterday I had 1.5 hour discussion with them. If you see this meeting, it is not a political meeting. It is not a mobilized crowd. Voluntarily you came, and also you are sitting on the floor and listening Sai Siddhantam. I am very proud of it. These celebrations for the last 10 days, Trust is conducting wonderfully. I have seen so many functions, but it is most disciplined and also one of the best devotional events. I really appreciate all of you. I am seeing so many international devotees here, not only national devotees. Everybody is getting happiness here. I am requesting you now, there is a lot of responsibility on Sai Trust. He has given us one of the best products. He is not physically, he is not with us. He came physically for a purpose. He fulfilled that purpose. After that, that message he has given to all of us. It is our responsibility to take this message globally for global universal peace and also happiness. That is our duty. That is where I am requesting all of you. You have to take globally. Ultimately, there is no center like this. There are spiritual centers. There are religious centers. Both spiritual center and also divine power.
Both are integrated only one place in the world, that is Puttaparthi. That is where Baba has given to us. This is where we wanted to make this Puttaparthi one of the most, I can say, holy place for future generations. మనం ఎప్పుడు కూడా వసుదైక కుటుంబం అనేది భారతీయులకు మూలం. సత్యసాయి బోధనల ద్వారా దానిని నెరవేర్చుకుందాం. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఈవెన్ ట్రస్ట్ హ్యాస్ డిసైడెడ్ త్రూఅవుట్ ది ఇయర్ they wanted to celebrate 100-year celebrations. I am very happy that, so that you have to reach maximum people and spread the message. Everybody should benefit his ideology. బాబా దయతో తెలుగు రాష్ట్రాలకు, దేశంలో, ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు. రేపటి నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ పుట్టపర్తి పీపుల్ హియర్, బాబా గారు వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్యభూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే మీ అందరి సహకారం అవసరం. అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, జై సాయిరామ్, జై భారత్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ అనండాల్.